ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా మొట్టమొదటిగా ఇండోనేషియాలో పర్యటించారు. ఇండోనేషియాలో చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. అందులో హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అసలు ఎందుకెళ్లారు ఇండోనేషియా ప్రధాని మోదీ? ఏం ఒప్పందాలు జరిగాయి? అంటే అందులో కీలకమైనటువంటిది ముందుగా చెప్పుకోవాల్సింది మన భారత బ్రహ్మాస్త్రం ఇండోనేషియా చేతికి వెళ్ళబోతోంది. నిజానికి ఏంటా బ్రహ్మాస్త్రం? ఇప్పటికీ మీలో చాలా మందికి స్ట్రైక్ అయిపోయి ఉంటుంది. అదే సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ని కొనుగోలు చేయడానికి ఇండోనేషియా ఆసక్తి చూపించింది. దీనికి సంబంధించి డీల్ కూడా జరిగింది. దీంతో పాటు అసలేంటి ఈ పర్యటన యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఏ అంశాలపైన 2 దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయంటే ఒకసారి చూద్దాం మనం. 2 దేశాల మధ్య పలు ఒప్పందాలపైన సంతకాలు జరిగాయి. క్రిటికల్ మినరల్స్, అలాగే టెక్నాలజీ, ఫుడ్ సెక్యూరిటీ, సముద్ర జలాల భద్రత, మేరిటైమ్ సెక్యూరిటీ అంటారు. మెడిసిన్‌లు, మిలిటరీ వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం కొన్ని ఒప్పందాలు జరిగాయి. వీటన్నిటికంటే మించి మనం చెప్పుకోవాల్సింది బ్రహ్మోస్‌ని కొనుగోలు చేయడానికి చాలా ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే వియత్నాం కొనుగోలు చేసింది. ఫిలిప్పీన్స్‌తో చర్చలు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున మన బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గతంలో పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా పరిస్థితి ఉందో ఒకసారి ఊహించుకోండి. మనం ప్రతి చిన్న విషయానికి కూడా మనం విదేశాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితిలో ఉండేటువంటి భారతదేశం ఈ రోజున డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ చేస్తోంది. ఎగుమతులు చేస్తోంది. బ్రహ్మోస్ గాని, ఆకాష్ గాని ఇలాంటి చాలా మిసైల్స్‌ని విదేశాలకు ఎగుమతి చేసేటువంటి స్థాయికి ఈరోజు భారత్ చేరుకుంది. ఒకసారి చూద్దాం ఇందులో కీలకమైనటువంటి పాయింట్లు. ఇండోనేషియా సైన్యానికి బ్రహ్మోస్ క్షిపణుల్ని అందించడానికి భారత్ అంగీకరించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో జకార్తా సెక్యూరిటీ యొక్క కెపాసిటీని మరింత పెంచడానికి ఈ మిసైల్స్ అనేది వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతాయి. అందుకే కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో పాటు భారత ఇండిజినస్ టెక్నాలజీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఎయిర్ టు ఎయిర్ అస్త్రా మిసైల్స్‌ని కూడా ఇండోనేషియా దిగుమతి చేసుకుంటోంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్‌లో ఈ క్షిపణుల యొక్క కెపాసిటీ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఒకటి బ్రహ్మోస్, 2 అస్త్ర. అస్త్ర అనేది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అని చెప్తున్నారు డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్. ఈ రెండింటిని కొనుగోలు చేయడానికి ఇండోనేషియా, భారత్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్‌లో మనం చూసాం. పాకిస్తాన్‌ని 3 చెరువులు నీళ్లు తాగించాం. మొత్తం ప్రిసైజ్ అటాక్స్. సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ధ్వంసం చేశాం. ఇంకో పక్క పీఓజేకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను కూడా పూర్తిగా బుల్డోజ్ చేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి చైనా నుంచి అప్పు తెచ్చుకున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవి కూడా పాకిస్తాన్ పనిచేయలేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయి మన యొక్క మిసైల్స్‌ని అడ్డుకోలేకపోయింది పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వీటి యొక్క ప్రతిభను చూసిన తర్వాత ఈ బ్రహ్మోస్ అండ్ ఆకాష్ లేదా ఈ అస్త్ర వీటిని కొనుగోలు చేయడానికి చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో పాటు అస్త్ర, బ్రహ్మోస్‌తో పాటు కీలకమైనటువంటి ఖనిజాల సరఫరా దీనికంటే ఇండోనేషియాలో ఉన్నటువంటి స్టీల్, నికెల్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీలో భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతోంది. రేర్ ఎర్త్ మినరల్స్‌కి సంబంధించి చైనా డామినెన్స్ కొనసాగుతోంది. వాళ్ళదే చాలా వరకు మార్కెట్ ఆక్యుపై చేసేసారు. దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం భారత్ చేస్తోంది. దీని తర్వాత అన్నిటికంటే కీలకమైనటువంటి విషయం ఇండోనేషియాలో ఉన్నటువంటి సబంగ్ పోర్టును సంయుక్తంగా నిర్మించడానికి, కట్టడానికి ఒక ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. 2 దేశాలు కూడా అంగీకరించాయి. ఎందుకు ఈ సబంగ్ పోర్టు చాలా ఇంపార్టెంట్ అంటే మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉండేటువంటి ఈ పోర్టు భారత్‌కి జియోపొలిటికల్‌గా, వ్యూహాత్మకంగా చాలా చాలా కీలకమైనది. ఎందుకు ఈ సబంగ్ పోర్టు కీలకమైనదంటే చెప్తాను. మనం స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ గురించి చాలా నెలల నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. హర్మూజ్ జలసంధి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దీన్ని అడ్డం పెట్టుకొని ఇరాన్ ప్రపంచ దేశాలని వణికించింది. ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుంది. మేము చెప్పినట్టు వింటారా? లేకపోతే దాన్ని బ్లాక్ చేసేయాలా? ఏ విధంగా అయితే హర్మూజ్ జలసంధిని ఉపయోగించుకుని అమెరికాని, మిగతా పెద్ద పెద్ద దేశాలన్నింటినీ కూడా బ్లాక్‌మెయిల్ చేసిందో ఇరాన్, అదే విధంగా చైనా యొక్క ట్రేడ్ సుమారుగా 70-80% ఈ మార్గం గుండానే వెళుతోంది. ఈ పోర్ట్ గనక మన చేతిలో ఉంటే, సబాంగ్ పోర్ట్ గనక భారతదేశం చేతిలో ఉంటే చైనా పీక నొక్కేయచ్చు. ఏ విధంగా అయితే హర్మూజ్‌ను ఇరాన్ ఉపయోగించుకుందో మనం కూడా ఆ మార్గాన్ని, చైనా వెళ్ళేటువంటి మార్గాన్ని మన అధీనంలోకి తీసుకురావచ్చు. డెఫినిట్‌గా చైనా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇండోనేషియాలో గనక చైనా పాగా వేస్తే ఆ పరిస్థితి, అవకాశం మనకు ఉండేది కాదు. సో ముందుగానే భారత్ మేల్కొని, మన భారత ప్రభుత్వం, మన ప్రధాని మోదీ మేల్కొని చాలా వ్యూహాత్మకంగా ఇండోనేషియాతో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది, బ్రహ్మోస్ డీల్ కుదరడం అనేది ఒక ఎత్తు, అస్త్రా డీల్ కుదరడం అనేది ఒక ఎత్తు. ఆ రెండింటికి మించి ఈ సబాంగ్ పోర్టులో
ఈ రెండింటిని కలిపి నిర్మాణం చేయడానికి ఇండోనేషియా, భారత్ ఒప్పుకోవడం అనేది ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. నో డౌట్ జియోపొలిటికల్ ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే దీని నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా మంది విషయాన్ని చెప్పట్లేదు చాలా మీడియా ఛానల్స్లో. కానీ సబంగ్ పోర్ట్ అనేది నిజంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం. రెండు దేశాలకు కూడా, అటు ఇండోనేషియాకి ఇటు భారత్ కూడా విన్ విన్ సిచ్యువేషన్ అది. దీంతో పాటు ఇండోనేషియా అవసరాల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అంటే ఈవీఎం మిషన్ల తయారీకి కూడా భారత్ తన యొక్క టెక్నాలజీ సాయం అందించడానికి కూడా ఒప్పుకుంది. అండ్ పనిలో పనిగా ప్రతి దేశం వెళ్ళినప్పుడు కూడా ఆ దేశానికి చెందినటువంటి అత్యున్నత పౌర పురస్కారాలు, అత్యున్నతమైనటువంటి పురస్కారాలు మోదీ గారికి లభించడం జరుగుతోంది. ఇండోనేషియాలో కూడా అదే జరిగింది. ఇండోనేషియాకు చెందినటువంటి బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా పురస్కారంతో మోదీ గారిని సత్కరించింది, గౌరవించింది. మరి ఈ ఇండోనేషియా టూర్ హైలైట్స్ ఏంటో మీకు చెప్పేశాను. మీ ఒపీనియన్స్ ఏంటో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఒక మాస్టర్ మూవ్, మాస్టర్ స్ట్రోక్ అని నేనైతే చెప్తున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.